నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సత్యనారాయణ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సేల్స్ ఏజెన్సీ మేనేజర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం మొదటగా ఏం చేయాలంటే, మన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం యొక్క క్యాలిక్యులేటర్ లింక్ నేను మీకు ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ప్రీమియం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో నేర్చుకుందాం. సో మనం ఫస్ట్ మీకు ఏదైతే లింక్ చెప్తున్నానో ఆ లింక్ని మనం ఈ విధంగా ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకున్న లింక్ని ఇలా మనం క్లిక్ చేయగానే మనకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అన్ని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీలు ఏంటి, మనకు ఏజ్ గ్రూప్ ఏంటి, పిన్ కోడ్ ఎక్కడ ఎంటర్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు స్టెప్ బై స్టెప్ మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈరోజు మనము కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో కేర్ సుప్రీం ప్రోడక్ట్ గురించి ప్రీమియం ఎలా క్యాల్కులేషన్ చేయాలనే దాని గురించి మనం నేర్చుకుందాం. సో మనం లింక్ ఓపెన్ చేసిన తర్వాత, క్యాల్కులేటర్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు మీకు ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్లాన్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ప్లాన్ నేమ్ దగ్గర పక్కకు సుప్రీం ఎన్హాన్స్ అని ఉందిగా, దీని పక్కకి యారో మార్క్ ఉంది, యారో మార్క్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా రకాల ప్రోడక్ట్స్, మన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూడడం జరుగుతుంది. సో ఇందులో మనం వచ్చేసి కేర్ సుప్రీం ప్రోడక్ట్ గురించి ఈరోజు నేర్చుకుంటున్నాం కాబట్టి కేర్ సుప్రీం ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కేర్ సుప్రీం అనే ప్రోడక్ట్ మీకు అవుపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ కేర్ సుప్రీం అనే ప్రోడక్ట్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ కాలంలో వచ్చేసి బిజినెస్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ బిజినెస్ టైప్ దగ్గర మనకు ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ఎన్బి అని, ఒకటి పోర్ట్ అని. ఎన్బి అంటే న్యూ బిజినెస్, అంటే కొత్త పాలసీ మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో దాన్ని ఎన్బి అంటాము. పోర్ట్ అంటే మనం వేరే కంపెనీ, ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్ ఉంది, ఇంకా వేరే అదర్ కంపెనీస్ హెచ్డిఎఫ్సి ఉంది, ఆ కంపెనీకి వెళ్ళి మన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో కేర్ సుప్రీం ప్రోడక్ట్ నచ్చి వారు మాకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి మన దగ్గరికి వచ్చేదాన్ని పోర్ట్ అంటారు. సో అటువంటి కేసులు వచ్చినప్పుడు మన పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎన్బి గురించి నేర్చుకుందాం. సో ఎన్బి అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ ప్లాన్ టైప్ ఉంది. సో మళ్ళీ ప్లాన్ టైప్ ఉన్న దగ్గర కేర్ సుప్రీం ఉంది. సో ఇక్కడ కేర్ సుప్రీం అలాగే ఉంచేసేయండి. సో పైన ఏదైతే ఉందో కేర్ సుప్రీం, ఇక్కడ కూడా సేమ్ కేర్ సుప్రీం అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత పిన్ కోడ్, ఇక్కడ పిన్ కోడ్ అని ఉంది కదా, యాజ్ మెన్షన్ ఇన్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్లో ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు కస్టమర్ యొక్క ఆధార్ కార్డ్ తీసుకున్న తర్వాత అందులో పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు హైదరాబాద్ వనస్థలిపురం పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఆధార్ కార్డులో ఉన్నది చూసి ఆ పిన్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ కవర్ టైప్ అని ఉంది. సో ఈ కవర్ టైప్ అంటే మనం పాలసీని వాళ్ళకు ఏ విధంగా కవర్ చేస్తున్నాం, అంటే ఫ్యామిలీ ఫ్లోటర్లోనా, అంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఇస్తున్నామా, సింగిల్గా ఇస్తున్నామా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ, ఇండివిజువల్, ఫ్లోటర్. ఇండివిజువల్ అంటే మనం ఈ పాలసీని సింగిల్ పర్సన్కి ఇస్తే అప్పుడు ఇండివిజువల్ అంటారు. ఒకటే పర్సన్ వచ్చాడు మాకు పాలసీ కావాలని అన్నప్పుడు ఇండివిజువల్ తీసుకోవాలి. లేదు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఫ్లోటర్లో సెలెక్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఫ్లోటర్లో ఎక్కువ వస్తుంటాయి, మనకు సింగిల్ అనేది రేర్ కేసులో వస్తుంటాయి. సో ఇక్కడ మనం ఫ్లోటర్ సెలెక్ట్ చేసుకుని ఒక ఫ్యామిలీ మొత్తానికి ఎంత ప్రీమియం క్యాలిక్యులేట్ అవుతుందని చూద్దాం. సో దాని తర్వాత మనకు టోటల్ మెంబర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫ్లోటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద టోటల్ మెంబర్స్ ఎంతమంది కలిపి మీరు పాలసీని సేల్ చేయాలనుకుంటున్నారు, అంటే పాలసీని ప్రీమియం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నదానికి ఇక్కడ మనం యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు 2, 3, 4 అని ఉంటుంది. అంటే ఇద్దరికి ఇస్తున్నారా, ముగ్గురికి ఇస్తున్నారా, నలుగురికి ఇస్తున్నారా అని. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఒక ముగ్గురికి సెలెక్ట్ చేసుకుందాం, అంటే భార్య, భర్త, ఒక కిడ్, అంటే ముగ్గురు మెంబర్స్. ఆ తర్వాత మళ్ళీ కింద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, చిల్డ్రన్, అంటే ఈ ముగ్గురిలో చిల్డ్రన్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రీమియం క్యాలిక్యులేటర్ తెలియదు కదా ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారని. సో ఇది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ముగ్గురిట్లో మనకి ఇక్కడ మళ్ళీ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే 2, 1 అని ఉంది. అంటే ఈ ముగ్గురిట్లో పిల్లలు ఇద్దరా, ఒకరా అని. సో ఇక్కడ మనం భార్య, భర్త, ఒక కిడ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ చిల్డ్రన్ కాడ ఒకటి సెలెక్ట్ చేయాలి. అంటే ఇద్దరు భార్య, భర్త, మూడో పర్సన్ కిడ్. సో అప్పుడు ఇక్కడ మన కిడ్ ఒకరు వచ్చారు. ఇక్కడ మనం ఈ కిడ్ తర్వాత కింద ఏముంది, ఏజ్ ఆఫ్ ఎల్డర్ మెంబర్, నెక్స్ట్ ఏజ్ ఆఫ్ మెంబర్ 2, ఏజ్ ఆఫ్ మెంబర్ 3. మనం ఇక్కడ చూసారా టోటల్ మెంబర్స్
3 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 3 కాలమ్స్ వస్తాయి. 4 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 4 కాలమ్స్ వస్తాయి. 2 సెలెక్ట్ చేసుకుంటే 2 కాలమ్స్ వస్తాయి. సో ఇక్కడ టోటల్ 3 మెంబర్స్ కాబట్టి మనకు 3 కాలమ్స్ ఓపెన్ అయ్యాయి. సో ఫస్ట్ కాలంలో ఎప్పుడైనా సరే ఈ ముగ్గురిట్లో ఎవరిది ఎక్కువ హయ్యర్ ఏజ్ ఉంటుంది, అంటే ఎక్కువ ఎల్డర్, అంటే ఎక్కువ ఏజ్ ఎవరు ఉంటుంది వాళ్ళది ఫస్ట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ భార్య భర్త కిడ్. భార్య భర్త కిడ్ అన్నప్పుడు మనకు మోస్ట్లీ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని కేసులలో వైఫ్ ఏజ్ కూడా ఎక్కువ ఉంటుంది, రేర్ కేసులలో. ఈ ఇద్దరిట్లో ఎవరి ఏజ్ ఎక్కువ ఉంటే అది మనం ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ కాలంలో. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 34 సెలెక్ట్ చేసుకున్నాం, అంటే హస్బెండ్ ఏజ్ 34 ఉంది. సో ఇక్కడ 34 వచ్చేసింది. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ మెంబర్ 2. సో వైఫ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. వైఫ్ ఏజ్ వచ్చేసి ఒక 30 పెట్టుకుందాం ఎగ్జాంపుల్. సో ఇక్కడ 34 + 30. మూడో మెంబర్ ఎవరు, కిడ్. సో కిడ్ ఏజ్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక 5 ఇయర్స్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం ఇచ్చే ఫ్యామిలీకి 34 సంవత్సరాల హస్బెండ్, 30 సంవత్సరాల వైఫ్, 5 సంవత్సరాల కిడ్ వచ్చింది. సో ఇక్కడ ఈ ముగ్గురికి ఇచ్చిన తర్వాత మన కింద నెక్స్ట్ కాలంలో సమ్ ఇన్సూర్డ్ అని ఉంది. ఇక్కడ ఈ సమ్ ఇన్సూర్డ్ అంటే మనం ఎంత పాలసీ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు కేర్ సుప్రీంలో 7 lakhs నుంచి 1 crore వరకు ఉంటుంది. 7 lakhs, తర్వాత 10 lakhs, తర్వాత 15 lakhs, 25 lakhs, 50 lakhs, 1 crore. సో మనం కస్టమర్కు ఉదాహరణకు ఒక 10 lakhs పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఇక్కడ 10 lakhs మీద ఇది ఉంది కదా, ఈ మార్క్ 10 lakhs మీద రావాలి. ఇన్ కేస్ మనం 15 lakhs మీద క్లిక్ చేయాలనుకుంటే 15 lakhs మీద క్లిక్ చేసి మార్కెట్ వస్తుంది. ఉదాహరణకు 7 lakhs అనుకుంటే కనుక 7 lakhs మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకు మనకు 10 lakhs ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో 10 lakhs పాలసీకి కొటేషన్ తీస్తున్నాం. ఆ కింద ఏముంది, టెన్యూర్ అని ఉంది. ఈ టెన్యూర్ అంటే మనం పాలసీని 1 year, 2 year, 3 year కూడా మనం పాలసీ హోల్డర్కు ఇవ్వచ్చు. 1 year కట్టాలనుకున్నప్పుడు 1 year మీద మార్క్ ఉండాలి. 2 years అంటే 2 years ప్రీమియం ఎట్ ఏ టైం కట్టే కస్టమర్ ఉంటే 2 years కట్టించవచ్చు. 3 years ప్రీమియం కట్టే కస్టమర్ ఉంటే 3 years కట్టించవచ్చు. సో ఈ 2 years, 3 years కట్టడం వల్ల కస్టమర్కు లాభాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. సో ఇప్పుడు మనం మోస్ట్లీ 1 year ఇస్తాం కాబట్టి 1 year మీద క్లిక్ చేసి పెట్టాను. ఆ తర్వాత కింద మనకి బాక్స్లన్నీ ఓపెన్ అయ్యాయి. ఒకటి ఎయిర్ అంబులెన్స్ అని, ఒకటి క్యుములేటివ్ బోనస్ సూపర్ అని, ఒకటి యాన్యువల్ హెల్త్ చెకప్ అని, ఒకటి క్లైమ్ షీల్డ్ అని, ఒకటి పీఈడి వెయిటింగ్ పీరియడ్ మోడిఫికేషన్ అని, ఇంకోటి వెల్నెస్ బెనిఫిట్ అని, ఒకటి బీ ఫిట్ బెనిఫిట్ అని, ఇంకోటి ఇన్స్టంట్ కవర్, ఇంకోటి కేర్ ఓపీడీ. ఇవన్నీ కూడా రైడర్స్. ఇవి రైడర్స్ అంటే మన పాలసీకి అదనపు బెనిఫిట్స్. 10 లక్షల పాలసీకి ఈ రైడర్స్లో ఏది కానీ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రీమియం ప్రకారం ఆ బెనిఫిట్స్ అనేవి అడిషనల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రైడర్స్ ఉన్నాయి. సో ఈ 9 రైడర్స్ ఏంటని ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఒకటి ఎయిర్ అంబులెన్స్, అంటే మనం పాలసీ తీసుకున్న వ్యక్తి ఎయిర్ అంబులెన్స్ వాడుకోవచ్చు. అంటే ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి కనుక షిఫ్టింగ్లో ఎయిర్ అంబులెన్స్ వాడుకోవాల్సి వస్తే కనుక మనం ఎయిర్ అంబులెన్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యుములేటివ్ బోనస్. ఈ క్యుములేటివ్ బోనస్ అనేది హయ్యర్ రేంజ్లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన పాలసీ వాల్యూ ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని బోనస్ అంటారు. ఈ బోనస్ అనేది మనకు క్యుములేటివ్ బోనస్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు బోనస్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది కస్టమర్కు రైడర్ కింద ఇది కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి యాన్యువల్ హెల్త్ చెకప్ అనే రైడర్. ప్రతి సంవత్సరం మనం ఇచ్చే పాలసీకి హెల్త్ చెకప్ ఫ్రీగా ఉంటుంది. ఈ రైడర్ పెట్టుకుంటే ఆ ఆప్షన్ కూడా కస్టమర్కి ఇవ్వచ్చు. క్లైమ్ షీల్డ్ అనేది మనకు 100% క్లైమ్ రావాలి అంటే మనం హాస్పిటలైజేషన్ అయ్యాము, ఒక ₹1,00,000 బిల్ అయింది అనుకుందాం. సో నార్మల్గా ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కూడా 90 to 95% మాత్రమే క్లైమ్ ఇస్తుంది. ఒక 5 to 10% కస్టమర్ జేబులోకి వెళ్ళి కట్టుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ క్లైమ్ షీల్డ్ అనేది రైడర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పీఈడి వెయిటింగ్ పీరియడ్ మోడిఫికేషన్. ఇన్ కేస్ మనం పాలసీ ఇచ్చే వ్యక్తికి ఇంతకు ముందే ఏదైనా ప్రాబ్లం ఉంది, అతనికి ఏదైనా జబ్బు ఉంది, ఏదైనా సర్జరీస్ అయ్యాయి, వీటికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ని తగ్గించడాన్ని పీఈడి వేవర్ అంటారు. సో అతను నార్మల్గా పీఈడి వేవర్ లేకుంటే అతను ఒక 3 నుంచి 4 సంవత్సరాలు అతను వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే అతనికి వచ్చిన జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆల్రెడీ పాలసీ తీసుకోవడానికంటే ముందే ఉన్న జబ్బుని పీఈడి అంటారు. సో మనం పాలసీ ఇచ్చే కంటే ముందే ఏదైనా జబ్బుని అతను డిక్లేర్ చేసి నాకు ఈ జబ్బు ఉంది అని చెప్పినప్పుడు దానికి ఒక 3 నుంచి 4 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ తర్వాతనే కవరేజ్ ఉంటుంది. పర్టికులర్గా అతను ఏదైతే జబ్బుతో బాధపడుతున్నో ఆ జబ్బుకు మాత్రం. సో ఈ 3-4 సంవత్సరాలు నేను వెయిటింగ్ చేయలేను అన్నప్పుడు అతనికి పీఈడి వేవర్ పెట్టుకుంటే కొద్దిగా ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల అతను ఈ రైడర్ పెట్టుకుంటే కొద్దిగా ప్రీమియం ఎక్స్ట్రా ఛార్జ్ చేసి
ఆ వెయిటింగ్ పీరియడ్ని 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్నదాన్ని అట్లీస్ట్ 1 ఇయర్కు 2 ఇయర్కు తగ్గించుకోవచ్చు. సో అది కస్టమర్ చాయిస్ అది. అంత వెయిటింగ్ పీరియడ్ లేదు నాకు ఉండను అనుకున్నప్పుడు తగ్గించి అతనికి ప్రీమియం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్‌నెస్ బెనిఫిట్. ఈ వెల్‌నెస్ బెనిఫిట్ అనేది కస్టమర్ డైలీ వాకింగ్స్ చేసి అతను డైలీ ఇన్ని స్టెప్స్ అని ఏసినప్పుడు అతనికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో ఏమవుతుందంటే అతనికి వెల్‌నెస్ బెనిఫిట్స్ ప్రకారం కొన్ని పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. సో అతను జిమ్‌కెళ్ళడం గానీ, అతను వాకింగ్ చేయడం గానీ, రోజు అతని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఆ పాయింట్స్ ప్రకారం అతనికి నెక్స్ట్ ఇయర్ రెన్యువల్‌లో డిస్కౌంట్ వస్తుంది. సో ఇది కస్టమర్ చేతిలో ఉంటుంది. ఈ బీఫిట్ బెనిఫిట్ అనేది కూడా అంతే కస్టమర్ చేతిలోనే ఉంటుంది. అంటే అతని ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుంటే గనుక అతనికి కొన్ని పాయింట్స్ రూపంలో వస్తేనే నెక్స్ట్ ఇయర్ రెన్యువల్‌కు అతనికి ప్రీమియం అనేది కొద్దిగా డిస్కౌంట్ రూపంలో వస్తుంది. సో ఈ 2 పాయింట్స్ కస్టమర్ చేతిలో ఉంటాయి. మనకు సంబంధం లేదు అది. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టంట్ కవర్. ఈ ఇన్‌స్టంట్ కవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇప్పుడు బీపీ, షుగర్ పేషెంట్స్ చాలామంది ఎక్కువ మనకు తగులుతుంటారు. సో అటువంటి వాళ్ళు మనం పాలసీ ఇచ్చేటప్పుడు పీఈడీ కింద అంటాం. అంటే పాలసీ తీసుకోవడానికన్నా ముందే బీపీ ఉంది కాబట్టి దాన్ని పీఈడీ డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పీఈడీ గనుక డిక్లేర్ చేస్తే అతను 3 నుంచి 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది. బీపీ తోటి ఏదైనా సమస్య వచ్చి అతను హాస్పిటలైజేషన్ అయితే. సో కస్టమర్ నేను 3, 4 ఏళ్ళలో నేను వెయిటింగ్ చేయలేను అన్నప్పుడు ఈ ఇన్‌స్టంట్ కవర్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్‌స్టంట్ కవర్ పెట్టించినప్పుడు ఓన్లీ 30 రోజులు వెయిట్ చేస్తే చాలు. అతనికి బీపీ గానీ, షుగర్ గానీ ఉండి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అతనికి కవరేజ్ అనేది అందుతుంది. సో ఈ ఇన్‌స్టంట్ కవర్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇన్‌స్టంట్ కవర్‌లో మనకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఆస్తమా ఈ 4టికి మాత్రమే పనిచేస్తుంది. ఈ 4 ఉన్న కస్టమర్ మీకు ఎప్పుడైనా పాలసీ తీసుకోవడానికి వచ్చాడనుకోండి, ఈ బెనిఫిట్ పెట్టి ఇవ్వండి. పెట్టి ఇవ్వడం వల్ల అతనికి వెయిటింగ్ పీరియడ్ ఆటోమేటిక్‌గా 30 రోజులకు తగ్గిపోతుంది. ఆ తర్వాత కేర్ ఓపీడీ అని ఉందిగా. ఈ కేర్ ఓపీడీ అనేది ఓపీడీ బిల్స్ కూడా కస్టమర్ క్లెయిమ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ రైడర్స్ అని మీకు చెప్పాను కదా. అయితే ఇందులో మనం ముఖ్యంగా కస్టమర్‌కు ఇన్ని రైడర్స్ కస్టమర్‌కి చెప్పాల్సిన పని లేదు. ఇది మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. కస్టమర్‌కు మనం బై డిఫాల్ట్ ఇవ్వాల్సిన రైడర్స్ ఏంటంటే ఇక్కడ ఎయిర్ అంబులెన్స్ అని ఉంది. ఇది ఆల్రెడీ మార్క్ క్లిక్ చేసి ఉంది. సో ఇది నేను రైడర్ రిమూవ్ చేయడానికి అవకాశం లేదు. రిమూవ్ చేసినా కూడా ఆల్రెడీ ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ అంటే కంపల్సరీ కస్టమర్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి క్యుములేటివ్ బోనస్. ఇది కూడా ఈ మార్క్‌ని తీసేస్తా చూడండి. అది రైట్ మార్క్ తీసేసినా మళ్ళీ వస్తుంది. సో ఇది కూడా మనం కంపల్సరీ కస్టమర్‌కి ఇవ్వాల్సిన రైడర్. ఇక్కడ ఈ 3 బాక్స్‌లకు రైడర్స్‌కు మార్క్ లేదు. సో కావాలంటే పెట్టొచ్చు. అవసరం లేదంటే తీసేయొచ్చు. ఇక్కడ వెల్‌నెస్ బెనిఫిట్ కూడా ఆల్రెడీ ఉంది. సో దీన్ని కూడా మనం తీసేయలేం. సో ఇక్కడ మనకు 9 బాక్స్‌లలో 1, 2, 3 బాక్స్ బై డిఫాల్టే ఉన్నాయి ఆల్రెడీ. మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి వీటిని మనం రిమూవ్ చేయలేం. మనం నెక్స్ట్ వచ్చేసి 5, ఈ 3, 6 రైడర్స్‌లలో మన కస్టమర్‌కి ఇంపార్టెంట్ రైడర్ ఏంటంటే హెల్త్ చెకప్ రైడర్. సో కస్టమర్‌కి ఎవ్రీ ఇయర్ సార్ మీకు ఫ్రీ హెల్త్ చెకప్ ఉంటుంది సార్ అని చెప్పి ఈ రైడర్‌ని మనం యాడ్ చేసి చెప్పాలి. తర్వాత క్లెయిమ్ షీల్డ్. కస్టమర్‌కు 100% క్లెయిమ్ వస్తుంది కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఇస్తే అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి క్లెయిమ్ షీల్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ మూడిట్లలో కింది పీఈడీ వేవర్ అవసరం లేదు. అతని సిచ్యువేషన్ తగ్గట్టు అతనికి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వాడాలి. లేదంటే అవసరం లేదు. ఆ తర్వాత బీఫిట్ బెనిఫిట్ అనేది కూడా అవసరం లేదు. ఇది మనం క్లిక్ చేయాల్సిన పని లేదు. ఈ ఇన్‌స్టంట్ కవర్ అనేది బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఆస్తమా ఈ 4 ప్రాబ్లమ్స్ తోటి ఎవరైనా వస్తే వాళ్ళకు ఈ రైడర్ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఇది కూడా అవసరం లేదు. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం పెట్టాము, యాన్యువల్ హెల్త్ చెకప్ ఒకటి, క్లెయిమ్ షీల్డ్ ఒకటి పెట్టాము. ఇది కస్టమర్‌కి ఇంపార్టెంట్ కాదు. మిగతా ఎంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి వదిలేసేయండి. వాటి గురించి మనం మార్క్ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కొక్కటి ఆ రైడర్ యాడ్ చేస్తుంటే ప్రీమియం పెరుగుతుంది ఇక్కడ. అవసరం లేని రైడర్స్ పెట్టి కస్టమర్ దగ్గర మనం ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేయలేము. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ రైడర్స్ పెట్టిన కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ క్లెయిమ్ షీల్డ్ రైడర్ తీసేసాను. 15,554 ఉంది. ఈ రైడర్ పెట్టాను. 16,252 ఉంది. సో ఈ రైడర్‌కు అడిషనల్ ప్రీమియం ఉంటుందన్నట్టు. సో ఇప్పుడు మనం మొత్తం మీద ఇక్కడ ఈ ప్రీమియం క్యాలిక్యులేటర్ రెడీ అయిపోయింది. ఈ ఫ్యామిలీకి ఎంత ప్రీమియం పడుతుందని ఇప్పుడు చూద్దాం. కేర్ సుప్రీం ప్రోడక్ట్‌లో 3 మెంబర్స్‌కు ఒక చైల్డ్ అంటే ఒక హస్బెండ్, వైఫ్, ఒక చైల్డ్. హస్బెండ్ ఏజ్ 34, వైఫ్ ఏజ్ 30, కిడ్ ఏజ్ 5 ఇయర్స్. సో ఈ ముగ్గురికి కలిపి 10 lakhs పాలసీ తీసుకుంటే ఇయర్లీ వచ్చేసి 16,252 రూపాయలు పడుతుంది. సో ఇక్కడ మనం రైడర్స్ వచ్చేసి క్యుములేటివ్ బోనస్ అనేది, యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది, క్లెయిమ్ షీల్డ్ అనేది, ఎయిర్ అంబులెన్స్ అనేది, వెల్నెస్ బెనిఫిట్ అనేది రైడర్స్ తోటి ఇస్తున్నాం. సో ఈ క్యాలిక్యులేటర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కి పంపించేసి సార్ మీకు ముగ్గురికి కలిపి ప్రీమియం 16,252 రూపాయలు పడుతుందని చెప్పేస్తే సరిపోతుంది. సో ఈ బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ప్రోడక్ట్లో నెక్స్ట్ వీడియోలో మనం
ఈ కేర్ సుప్రీం అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్లో మనం ఈ బెనిఫిట్స్ అన్ని కూడా డిస్కషన్ చేద్దాం. డిస్కషన్ చేసినప్పుడు ఈ రైడర్స్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో ఓన్లీ మనం ప్రీమియం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి దాని గురించి మాత్రం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఈ రైడర్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు ఎవరైనా కానీ పాలసీ గురించి కావాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర డాటా వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫస్ట్ వాళ్ళ ఏజ్ ఎంత వస్తుంది, ఏజ్ అనేది బార్డర్స్ ఉంటుంది మనకు 31 to 35, 36 to 40, 41 to 45, 46 to 50 ఇట్లా ఏజ్ స్లాబ్స్ ఉంటాయి. సో ఈ స్లాబ్స్ ప్రకారం మనకి ప్రీమియం అనేది తగ్గడం పెరగడం ఉంటుంది. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మీరు తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లియర్గా వాళ్ళ ఏ ఏజ్లో వస్తుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాజ్ టుడే అతని ఏజ్ ఎంత అది మనం ఒక పేపర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, నలుగురైతే నలుగురు, వాళ్ళ ఏజ్లు మొత్తం రాసుకున్న తర్వాత ఈ క్యాల్కులేటర్ ఓపెన్ చేసి అందులో ఇక్కడ నేను చూపించినట్టు సేమ్ ప్రాసెస్లో మీరు ఎంటర్ చేస్తే కింద ప్రీమియం అనేది వస్తుంది. సో ఇక్కడ చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇది మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ని బట్టి కింద ప్రీమియం వచ్చేస్తుంది. సో ఇది మీకు అందరికి కూడా చాలా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రీమియం క్యాలిక్యులేటర్ ఎలా ఓపెన్ చేయాలి, దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది మన దగ్గర. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోలో వచ్చిన స్క్రీన్ మీకు ఆ లింక్ ఓపెన్ చేయగానే వస్తుంది. సో దాని తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను చూపించినట్టు చేయండి. సో ఈ విధంగా మీకు వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కస్టమర్కు ప్రీమియం చెప్పడానికి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.